శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి ప్రధాన దేవాలయం అండి. పంచముఖాలతో పరమేశ్వరుడు వేంచేసి ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో ప్రప్రథంగా సప్త ధ్వజస్తంభాలతో ఉన్న ఆలయం మన శైవక్షేత్ర ఆలయం అండి. ఒక ఆలయానికి 7 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇంతవరకు దేశంలో ఎక్కడా లేదండి అది. ఆ విధంగా ఇక్కడ ప్రతిష్ట అయి ఉంది. అలాగే 4 ద్వారాలతోనూ 5 నందులతోనూ 8 మంది గర్భాలయ ద్వారపాలకులు మరియు 8 మంది దేవాలయ ద్వారపాలకులు. ఇది కూడా ఇక్కడ రూపకల్పన చేయబడిందండి. మనకి తూర్పు వైపున బ్రహ్మదేవుడు మహావిష్ణువు వారు ద్వారపాలకులుగా, దక్షిణ వైపున యమధర్మరాజు శనీశ్వరుడు ద్వారపాలకులుగా, పశ్చిమ వైపున నారద తుంబురులు ద్వారపాలకులుగా, ఉత్తరం వైపున గరుత్మంతుడు హనుమంతుడు ద్వారపాలకులుగా ఈ క్షేత్రాన్ని ఆయన పరిరక్షిస్తూ ఉంటారు. అలాగే కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడిగా, భూకైలాసము కైలాసము మహాకైలాసంగా ఈ ఆలయం 3 భాగాలతో కింద భూగృహం ఉంటుందండి. లోపలితే అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామి వారు ప్రతిష్టలై ఉంటారు. అక్కడే మా చైర్మన్ గారు కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అనే కార్యక్రమాన్ని అప్పట్లో చేయడం కూడా జరిగింది. ఇక ఈ కోటిలింగేశ్వర ఆలయంలో మనకి ఒక పక్కన జ్యోతిర్లింగాలు, 4 వేదాలకి వేదమూర్తులు, చుట్టూ కూడా మనకి శివమహాపురాణం చెప్పబడిన శివలింగాలండి. కాంసలింగము, తామ్రలింగము, త్రపులింగము, వంగలింగము, మహాలింగము, క్షీరలింగము, మరకతలింగము, ఇట్లాంటి అన్ని అద్భుతమైన శివలింగాలు అవన్నీ కూడా ప్రతిష్ట ఉన్నాయి. ఇక పైకి వెళ్తే మహాకైలాసం వెళ్తే అక్కడ ఏకాదశి రుద్రులు వివిధ ఉపరత్నాలతో కూడిన శివలింగాలు, పంచభూత లింగాలుగా పృథ్వీలింగము, జలలింగము, అగ్నిలింగము, వాయులింగము, ఆకాశలింగాలుగా, మొట్టమొదటిగానే ఓం నమ శివ అనే నామస్మరణానికి ఒక మాతృస్వరూపముగా శివపంచాక్షరి దేవిని ఈ ప్రపంచంలో ఈ క్షేత్రంలో ఒకచోట దర్శనం చేసుకోగలుగుతామండి. అలా ఇక్కడ సహసిద్ధంగా ఒక శివలింగంలో ఇంద్రధనుస్సు కనపడుతూ ఉంటుందండి. దాన్ని ఇంద్రలింగంగా చెప్పబడుతుంది. ఇటువంటి అనేక అద్భుతమైన శివలింగాలతో కూడి ఉన్న రాజరాజేశ్వరి కోటిలింగేశ్వర ప్రధాన దేవాలయంగా ప్రధాన యొక్క భగవంతుడు అక్కడ వేంచేసి ఉన్నారు. ఈ ఆలయానికి కృతయుగము అంటే ఈశాన్య దిక్కున రసలింగేశ్వర స్వామివారు, ఇక త్రేతాయుగము రత్నలింగముగా ఆగ్నేయ దిక్కున రత్నలింగేశ్వర స్వామివారు, నైరుతున సాక్షాత్ కృష్ణ భగవానుడు పూజించే స్ఫటికలింగము అక్కడ, ఇక కలియుగంలో భానలింగము, పార్థవలింగము, పంచలోహలింగం విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు సనాతన భారత ఋషీశ్వరులు. అందుకని పంచలోహాలతో కూడిన పంచలోహేశ్వర స్వామి 4 మూల 4 ఆలయాలతో 4 యుగధర్మాలకి చిహ్నంగా 4 శివలింగాలు ప్రతిష్ఠ చేయడం జరిగింది.